Hi student, today we will discuss first year economics third unit. The first topic is explain the law of demand or price demand. అంటే థర్డ్ యూనిట్ నుంచి ఫస్ట్ టాపిక్ మనకి ద లా ఆఫ్ డిమాండ్ ఆర్ ప్రైజ్ డిమాండ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే డిమాండ్ సూత్రము లేదా ధర డిమాండ్ను గురించి వివరించండి అని డిమాండ్ కాన్సెప్ట్ ఇది మనకి. ద లా ఆఫ్ డిమాండ్ ఆర్ ప్రైజ్ డిమాండ్ ప్లే ఆన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే డిమాండ్ అనే సూత్రం లేదా ధర డిమాండ్ అర్థశాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర అనేది పోషిస్తూ ఉంది. దిస్ లా ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫ్ పర్చేజెస్. అంటే ఈ సూత్రాన్ని ఏమంటారంటే మొదటి ఇక్కడ మనకి ద లా ఆఫ్ పర్చేజెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద ఎక్స్ప్లెయిన్ దిస్ లా మీన్స్ దిస్ లా ఆఫ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ price and quantity of demand. The law of demand or price demand explain relationship between price and quantity of demand. అంటే ఈ ధర డిమాండ్ లేదా డిమాండ్ సూత్రం దేని గురించి వివరిస్తుంది అని అంటే ధరకి మరియు డిమాండ్ పరిమాణానికి మధ్య గల సంబంధాన్ని గురించి వివరించడం జరుగుతుంది. అంటే డెఫినేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ ద అమౌంట్ డిమాండెడ్ ఇంక్రీజ్ విత్ ఫాల్ ఇన్ ప్రైస్ అండ్ డిమినిషెస్ విత్ ఏ రైజ్ ఇన్ ప్రైస్ వెన్ అదర్ థింగ్స్ రిమైన్ ద సేమ్. అంటే ఇతర పరిస్థితులన్నీ సమానంగా ఉన్నప్పుడు లేదా ఇతర పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు వస్తువు ధర అనేది పెరిగినట్లయితే దాని డిమాండ్ అనేది తగ్గుతుంది, లేదా ప్రైస్ అనేది తగ్గినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది అని ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పాడు. ఈ క్వశ్చన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండే అంశాలు, ఒకటి ప్రైజు, రెండు డిమాండ్. ఈ సూత్రంలో ఏం చెప్తున్నాడు? ప్రైజ్ ఈజ్ ఫాల్, ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఇంక్రీజ్. ద ప్రైజ్ ఈజ్ ఇంక్రీజ్, ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ డిక్రీజ్. రిమైండర్ ఆల్ థింగ్స్ ఆర్ సేమ్. ఇతర పరిస్థితులన్నీ అలాగే ఉన్నప్పుడు, మార్పు లేనప్పుడు. ఆపోజిట్ దేనికి ధరకి డిమాండ్కి ఆపోజిట్ అంటే నెగిటివ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఒకటికి ఒకటి ఆపోజిట్, ఒకటి డౌన్ అయితే ఇంకొకటి ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనకి అజంప్షన్ అంటే ప్రమేయాలు. ఈ సూత్రం వర్తించాలి అంటే ఏం వర్తించాలి? ఆపోజిట్, ప్రైజ్కి డిమాండ్కి ఆపోజిట్ రియాక్షన్ ఉండాలి అంటే కొన్ని అజంప్షన్స్ అనేది ఉన్నాయి. ఫస్ట్ వన్, నో చేంజ్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. నో చేంజ్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అంటే ఇక్కడ మనకి వినియోగదారుని యొక్క ఆదాయంలో మార్పు రాకూడదు. వై ద నో చేంజ్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ మీన్స్ ఇన్ కేస్ కన్జ్యూమర్ ఇన్కమ్ చేంజ్ ఆటోమేటిక్లీ విల్ బి చేంజ్ డిమాండ్. అంటే వినియోగదారునికి ఆదాయం పెరిగింది అనుకోండి, తనకి ఎన్ని కావలసిన వస్తువులు అన్ని కొనగలుగుతాడు ధరతో సంబంధం లేకుండా. అందుకోసం ఈ సూత్రం వర్తించాలి అంటే వినియోగదారుని ఆదాయం అనేది స్థిరంగానే ఉండాలి, మార్పు ఉండకూడదు. రెండోది, నో చేంజ్ ఇన్ ద టేస్ట్ అండ్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ ద కన్జ్యూమర్. అంటే ఈ సూత్రం వర్తించాలి అంటే వినియోగదారుడు అభిరుచి అలవాట్లలో మార్పు అనేది రాకూడదు. అంటే ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఆ వస్తువు పట్ల అభిరుచి అలవాట్లు అనేది మారకుండా ఉన్నప్పుడు ఈ సూత్రం అనేది వర్తిస్తుంది.
నెక్స్ట్ థర్డ్ వన్, నో చేంజ్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ సబ్స్టిట్యూట్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్. అంటే ప్రత్యామ్నాయ మరియు పూరక వస్తువుల విషయంలో ధరలు అనేది మార్పు ఉండకూడదు. మనకి రెండు రకాల వస్తువులు, సబ్స్టిట్యూట్ గూడ్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్. ఈ వస్తువుల ధరలు అనేది మార్పు అనేది ఉండకూడదు. ఈ రెండు వస్తువుల ధరలు చేంజ్ కాకుండా ఉన్నప్పుడే ఈ సూత్రం అనేది వర్తించడం జరుగుతుంది. తర్వాత నో న్యూ, ఇక్కడ మనకి నో న్యూ సబ్స్టిట్యూట్స్ ఆర్ డిస్కవర్డ్. ఫోర్త్, నో న్యూ సబ్స్టిట్యూట్స్ ఆర్ డిస్కవర్డ్ మీన్స్ వినియోగదారుడు వినియోగించే వస్తువులు అతనికి వేరే ఏ వస్తువు కూడా ప్రత్యామ్నాయంగా లభ్యం కాకూడదు, ప్రత్యామ్నాయాలు ఉండకూడదు, అప్పుడే ఈ సూత్రం వర్తిస్తుంది. నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫ్యూచర్ ప్రైస్ చేంజెస్. భవిష్యత్తు ధరల మార్పులనేది చేయకూడదు, అప్పుడు ఈ సూత్రం అనేది వర్తిస్తుంది. ఈ 5 అంశాలు అనేది మార్పులు లేనప్పుడు ఈ సూత్రం అనేది వర్తించడం జరుగుతుంది. ఎలా అని తీసుకుంటే ఇప్పుడు మనకి టేబుల్ రూపంలో అబ్జర్వ్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద లా. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద లా అంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ డిమాండ్ ద ప్రైజ్ ఆఫ్ కమాడిటీ ఇంక్రీజింగ్ the quantity of demand decreases, or if the price of commodity decreases, the quantity of demand increases. The price and quantity of demand inverse relationship. అంటే ఈ సూత్రం ఏం చెప్తాందంటే ఇఫ్ ద ప్రైజ్ ఈజ్ ఇంక్రీజ్ అంటే మనకి వస్తువు ధర గన పెరిగితే డిమాండ్ అనేది తగ్గుతుంది, క్వాంటిటీ డిమాండ్. అలా కాకుండా వస్తువుకి ధర అనేది తగ్గింది అనుకోండి, డిక్రీజ్ అయింది అనుకోండి, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ధరకి ఇక్కడ ప్రైజ్ కి క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఏం సంబంధం కలిగి ఉంటుందంటే ఇన్వర్స్ రిలేషన్షిప్ ఆర్ నెగటివ్ రిలేషన్షిప్ అని చెప్పడం జరుగుతుంది. యూ కెన్ ఫాలో టు ద టేబుల్ ప్రైజ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్. ప్రైజ్ ఇన్ రూపీస్ టేక్ 5, 4, 3, 2, 1. Quantity of demand, the price is the 5 rupee, the quantity of demand 10. The price is 4 rupees, the quantity demand 20. The price 3 rupees, quantity demand 30. The 2 rupees, the quantity of demand 40. 1 rupee price, the quantity 50. What you observe? The price, if the price of commodity decreasing, the quantity of demand increasing. ధర తగ్గుతున్న కొద్దీ డిమాండ్ అనేది పెరుగుతా ఉంది. ఇక్కడ ఆపోజిట్ లో చూస్తే ప్రైజ్ ఈజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 1 రూపీ, చూడు పెరిగింది అనుకోండి, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది 10 నుంచి ఏమవుతుందంటే 50కి తగ్గుతుంది. ఇన్ ద అబో టేబుల్ మీరు ఏం రాయాలి అంటే ఇన్ ద అబో టేబుల్ ద ప్రైజ్ decreasing from 5 rupee to 1 rupee, the quantity of demand increasing from 10 to 50. The price and quantity of demand inverse relationship. You follow to the diagram. Explain the diagrammatically explanation. You can observe x-axis on quantity demand, y-axis price on y-axis. అంటే మనము x అక్షం పైన క్వాంటిటీ డిమాండ్ ని, y అక్షం పైన ప్రైజ్ ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఈ లైన్ ఏదైతే ఉందో
it is a demand curve. DD is the demand curve. The demand curve DD, by joining all the points represent at various quantities demand at various prices. అంటే ఈ ABCDE అనేది ఏం తెలుపుతుంది అంటే మనకి వివిధ డిమాండ్ పరిమాణం ఎలా ఉందంటే వివిధ వస్తువుల యొక్క వివిధ ధరల వద్ద వివిధ రకాలుగా డిమాండ్ ఉంది. అదే ఇక్కడ చెప్తున్నాం మనం. డిమాండ్ కర్వ్ DD by joining all the points represent various quantity demand at various prices. The demand curve slope negatively or from downward from left to right. డిమాండ్ కర్వ్ అనేది రుణాత్మక వాలుని కలిగి ఉంటుంది లేదా ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ద ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్ ఇన్వర్స్ రిలేషన్షిప్. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ మనకి థర్డ్ యూనిట్ నుంచి. ఈ వీడియో మీకు బాగా అర్థమైనట్లయితే, నచ్చినట్లయితే, ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంతమందికి షేర్ చేసినట్లయితే ఛానల్ని ఇంకా కొంతమంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.